ఆషాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రజల మోముల్లో ఆనందం వెల్లి విరుస్తుంది. తెలంగాణలో ఈ బోనాల పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ క్రమంలో చెన్నై నగరంలో దశాబ్దాలుగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం బోనాల పండుగ సంబరాలను అంబరాన్ని అంటేలా చేసుకుంటున్నారు. చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో 2వ సంవత్సరం బోనాల పండుగను ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఇంటి దగ్గర నుంచి బోనాలు తయారు చేసుకుని ఆదివారం ఉదయం 8 గంటల పైగా చెన్నై మింట్ వీధిలోని రేణుకా పరమేశ్వరి చినకడమ్మ కోయిల్ నుంచి కొండితోపు పార్కు వెనకాల ఉన్న ఆదిపరాశక్తి అమ్మవారి గుడి దగ్గర వరకు ఒగ్గు కళాకారులతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ వేడుకలను ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు ఘనంగా ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజు, డిఎంకే నాయకులు ఎస్ మురళి, అపరంజి, అన్నాదురై తదితరులు పాల్గొని బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ బోనాల ఊరేగింపులో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు గ్రామంకు చెందిన టి విజయకుమార్ ఒగ్గు కళాకారుల బృందం ఆద్యంతం తమదైన కళా ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కుల మతాలకు అతీతంగా తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సమేతంగా బోనాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆదిపరాశక్తి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎలమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ రాజు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ పండుగ, బోనాల పండుగలను చెన్నైలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఐకమత్యంతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చెన్నైలో ఉంటూ తెలంగాణ పండుగల గొప్పతనాన్ని నగరవాసులకు తెలియజేయడంతో పాటు ఇతరులు సైతం ఆచరించేలా చేస్తున్నారని అన్నారు. చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాలు జరుపుకోవడంపై సంఘ కార్యవర్గాన్ని, సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ వేడుకల సందర్భంగా అతిథులను సంఘ కార్యవర్గ సభ్యులంతా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించుకున్నారు. చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఈ రోజున ఘనంగా జరిగింది. చెన్నై ప్యారిస్లో ఈ యొక్క బోనాల పండుగని నిర్వహించడం జరిగింది. అన్ని రకాల కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సంఘం తరపున ఈ బోనాల పండుగ ఘనంగా జరిగింది. దీనికి మన హిందూ దైవ శాఖ మంత్రి శ్రీ పికే శేఖర్ బాబు గారు ఈ యొక్క బోనాల పండుగని ప్రారంభించారు. అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. 10,000 కుటుంబాలు పైగా చెన్నైలో తెలంగాణ వాసులు ఉన్నారంటే చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే రోడ్లన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజలతో నిండిపోయి అసలు ఇది చెన్నయ్య తెలంగాణ అన్న స్థాయిలో ఈ బోనాల పండుగని ఘనంగా కమిటీ సభ్యులందరూ నిర్వహించారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా అదే దగ్గర ఒక 15 to 20 yearsగా ఈ బోనాల పండుగలు, బతుకమ్మ పండుగలు కూడా ఈ సంస్థ తెలంగాణ తెలుగు చెన్నై తెలంగాణ సంఘం ఈ విధంగా ఘనంగా నిర్వహించడం చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది వినడానికి. సో రానున్న రోజుల్లో కూడా మా తరపు సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ తెలంగాణ సంఘానికి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని, ఈ చెన్నై తెలంగాణ సభ్యులు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండి ఈ బతుకమ్మ బోనాల పండుగలు ఘనంగా నిర్వహించడానికి మా వంతు సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దేవరకొండ రాజు, తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ
వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా. చెన్నై తెలంగాణ సంఘం అధ్యక్షులు నా పేరు పరశురాములు. మేము గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ జరుపుతున్నాము. అదేవిధంగా ఈ బోనాల పండుగను తెలంగాణ సాంప్రదాయపరంగా వస్తున్న బోనాల పండుగని ఇక్కడ మేము చెన్నైలో నివసిస్తున్న తెలంగాణ వాసులము ఘనంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమము సౌకర్పేట్ మన మింటి స్ట్రీట్ చిన్నడమ్మ కోయిల్ దగ్గర నుండి ఊరేగింపుగా ఒగ్గు కళాకారులతో మన ఆదిపరాశక్తి మా కొండితో పార్క్ బ్యాక్ సైడ్ ఆదిపరాశక్తి అమ్మవారి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మేము అన్ని కుల సంఘాల సహకారంతో అదే పెద్దల సహకారంతో మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. మాకు సపోర్ట్ చేస్తున్న పెద్దలకు కుల సంఘాలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రెండవసారి చెన్నైలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాము. అన్ని కుల సంఘాల సహకారంతో కులం మత భేదం లేకుండా అందరూ పాల్గొని ఈ బోనాల పండుగను విజయవంతం చేసిన తెలంగాణ ఆడపడుచులందరికీ చెన్నై తెలంగాణ సంఘం తరపున అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ వాసులందరికీ ఈ ఊరేగింపును సక్రమంగా నిర్వహించిన మా కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.